పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్కొక్కసారి దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే దైవ గ్రంథంలో అది అప్పటి కాలంలో, ఆ కాలంలో ప్రజల్ని, ఆ పరిస్థితుల్ని, తన యొక్క నెరవేర్పుల్ని ఉద్దేశిస్తూ ఆయన భవిష్యత్తులో జరగబోయేవి పలుకుతూ ఉంటారు. అప్పటికప్పుడే ఆయన యొక్క వాక్యం కూడా ఉంటా ఉంటుంది. కానీ అది మనం ఇప్పుడు చదువుతుంటే మనల్ని ఎక్కడో గుచ్చినట్టు, అవును మనం కూడా అలాంటి వాళ్ళమే కదా, ఇది మనకే దేవుడు ముందుగా రాయించి ఉంచారేమో, దానిని మనకు ఆపాదించుకోవాలని ఆయన అప్పట్లోనే ఉద్దేశించారేమో అని మనం ఆలోచిస్తుంటే, మనుష్యులు ఎప్పుడు ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నారు. వారిలో గర్వము, వారిలో అతిశయము, ఏమాత్రము తగ్గింపు లేని విధానము, కొంచెం ఏదైనా హెచ్చింపు రాగానే అందరికంటే మేమే గొప్పని అనుకోవడము, ఆ తర్వాత మాకే ఎక్కువ దేవుడు వరాలు ఇచ్చాడు, ఆ అభిషేకం మాలోనే ఉందని కొంతమంది సేవకులు, నాయకులైన వారు అనుకోవడం, ఈ విధంగా మనుషులు ఎప్పుడు ఒక రీతిగానే ఉన్నారు. అందుకని దేవుడు మనుషుల స్వభావాన్ని ఆయన ఎరిగి ఉన్నారు కాబట్టి అప్పటి కాలంలో ఆ దిద్దుబాటులోనే మనందరికీ కూడా పనికొచ్చేలాగే కొన్ని వాక్యాలు ఉంటా ఉన్నాయి. అలాంటి ఒక వాక్యం నేను దైవగ్రంథం చదువుతా ఉంటే నాకు కొంచెం, అంటే ఇదివరకు చదివింది అయినా సరే ఇప్పుడు మళ్ళీ డైలీ డివోషన్స్ ఆ నేపథ్యంలో, ఈ ప్రాసెస్లో నాకు మళ్ళీ అవును కదా అని మళ్ళీ ఇంకొకసారి కొత్తగా దాని మీద కొంచెం ధ్యానం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అది మీతో పంచుకుంటా ఉన్నాను. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, గొడ్డలి తనతో నరుకువాని మీద అతిశయపడునా అని ఉంటుంది. ఆ తర్వాత అంటే అక్కడ కొన్ని పరికరాల గురించి మాట్లాడుతూ ఉంటారు దేవుడు. అది ఒకరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. గొడ్డలి తనతో నరుకువాని మీద అతిశయించునా, రంపము తనతో కోయివాని మీద పొగుడుకొనునా, అదేవిధంగా ఇంకా కోల తననిత్తువానిని ఆడించునా, ఆ తర్వాత దండము కర్రకాని దానిని తిప్పగలుగుతుందా అని ఉంటుంది. అంటే అక్కడ గొడ్డలి ఒక చెట్టుని నరికేటప్పుడు ఆ నరికే వ్యక్తి మీద ఆధారపడి పని జరుగుతుంది. అంతేకాని ఆ నరికే వాడికంటే ఆ గొడ్డలి గొప్పది కాదు అని అర్థం. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటారంటే, ఇశ్రాయేలు వారిని శిక్షించటానికి అష్షూరు రాజుని, ఆ సైన్యాన్ని ఉపయోగిస్తారు దేవుడు. అష్షూరు రాజు కానీ అది కేవలము దేవుని చేతిలో ఆ ఇశ్రాయేలు వారిని శిక్షించటానికి తాను ఒక పరికరం. ఆ అష్షూరు రాజును ఉపయోగించుకొని ఇశ్రాయేలు వారిని దేవుడు శిక్షించాడు. కానీ ఇక్కడ అష్షూరు రాజు అదంతా తనదే శక్తి అన్నట్టు, ఆ సామర్థ్యం తనదే అన్నట్లు, తన వల్లనే ఆ దేశం వారిని తాను జయించినట్లు అతను ఫీల్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు దానిని కరెక్ట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు. గొడ్డలి తనతో నరుకువాని మీద అతిశయపడినా, అంటే గొడ్డలి ఎవరి చేతిలో ఉంది? చెట్లు నరికేటప్పుడు ఆ చెట్లు నరికేవాని చేతిలో ఉంటది. ఆ నరికేవాని సామర్థ్యం మీద ఆ గొడ్డలి, దానిని బట్టి గొడ్డలి పనిచేస్తుంది. కొంతమంది 10 చెట్లు కొట్టగలరు, కొంతమంది 20 చెట్లు కొట్టగలరు. ఆ నరికేవాని చేతిని బట్టి ఈ గొడ్డలి పనిచేస్తుంది. అలాగే దేవుని చేతిలో ఉపయోగపడే ఒక సాధనము అష్షూరు సైన్యము, అష్షూరు రాజు. అంటే దేవుడు వారిని ఉపయోగించుకుని పని కానిచ్చారు. అంతేకాని ఇప్పుడు తన గొప్పతనం వల్లే ఇది జరిగింది అని అతను ఫీల్ అవ్వడం వల్ల ఆ అష్షూరు రాజును ఆయన గద్దిస్తూ పలుకుతూ ఉంటాడు. అంతేకాకుండా అదే అధ్యాయంలో 3వ వచనంలో ఆయన అష్షూరు రాజుని తన కోపపు కోలగా వాడుతూ ఉంటారు. అంటే తనకి కోపం వచ్చినప్పుడు తన వారిని దండించడానికి ఉపయోగించే కోలలాగా ఆ రాజుగారిని వాడుతూ ఉంటారు. అదేవిధంగా రంపము తనతో కోయువానిని తన మీద పొగుడుకొనునా, అంటే రంపాన్ని ఉపయోగించే వారు కార్పెంటర్స్. వాళ్ళు రంపాన్ని ఉపయోగించేటప్పుడు ఆ రంపము కనుక ఇది నా శక్తి వల్లే ఇంత పని నేను చేస్తున్నానని తనని ఉపయోగించే వానికంటే కూడా తననే పొగుడుకుంటుంది. అంటే నా వల్లే ఈ పని జరుగుతుంది అని గనక అతిశయిస్తే ఏమవుతుంది? అదేవిధంగా కోలను ఉపయోగించి తిప్పుతారంట. అది ఏ పరికరం నాకు తెలియదు, కానీ నేను దాని గురించి చదివినప్పుడు కోలను ఉపయోగించి కొన్నిటిని తిప్పుతారు. ఈ కోల నేనే ఆ తిప్పేవాడిని తిప్పగలను అనుకుంటుందంట. అంటే అది ఎలా ఉంటుందంటే, దేవునిని తమ యొక్క దురాశల కోసం అడుగుతారు కొంతమంది. దేవుని చేతిలో ఒక పరికరంగా ఉన్నప్పుడు వాళ్ళు తమ యొక్క దురాశల్ని నెరవేర్చుకోవడానికి, లేదా తమ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, ఇప్పుడు పర్వాలేదు దేవుణ్ణి నేను అడుగుతాను, నా చిత్త ప్రకారం ఆయన పని చేస్తాడని ఆయన మనకేదో అచ్చి ఉన్నట్లు ఆయన్నే నియంత్రించాలని చూస్తామంట. అది కోల తనను ఉపయోగించేవాడిని నియంత్రించాలని చూస్తుందంట. అదేవిధంగా దండము కూడా కర్రనెత్తు దానిని అతని ఆ దండమే
నియంత్రిస్తుందంట. అంటే దండము అంటే ఏదైనా ఒక దానిని, రాజుగారు పట్టుకున్న దండము, అది కర్రనే నియంత్రించాలి, ఆ పట్టుకునే వాడిని అతన్ని కంట్రోల్ చేయాలని చూస్తుందంట. ఇక్కడ 2 ఉన్నాయి. ఉపయోగించే వాని చేతిలో ఉన్న పరికరాలు ఆ ఉపయోగించే వాని చిత్త ప్రకారం వాడబడతాయి. అతని శక్తి, అతని సామర్థ్యము. అది గొడ్డలి, రంపం గురించి చూసాం. కోల, దండము, ఆ 2 ఆలోచిస్తే ఈ 2 పరికరాలు, కేవలం ముందున్న 2 పరికరాలు వాళ్ళ గొప్పతనం వాళ్ళదే ఇదంతా అని భావిస్తుంటే, ఈ 2 పరికరాలు ఎవరి చేతిలో తామున్నామో అది కూడా మర్చిపోయి ఆ ఉపయోగించే వానిని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారంట. ఈ 2వ కేటగిరీ చాలా ఘోరం. మొదటి కేటగిరీని చూస్తే మనకి చాలా మంది సేవకులు కనపడతారు, లేదా పొలిటికల్ లీడర్స్ కనపడతారు. అదంతా కూడా వాళ్ళ ప్రజ్ఞ, వాళ్ళ సామర్థ్యమే అనుకుంటా ఉంటారు. వారికి దేవుడు జ్ఞానంతో వారిని నింపాడు, శక్తితో నింపాడు, తన పని జరిగించటానికి వారిని సాధనాలుగా వాడుతున్నాడు. కాబట్టి దేవుని పని జరిగించడానికి నేను ఒక సాధనమని మనం ఎంతో వినయంగా మనల్ని మనం లోబరుచుకోవాలి. అది ఉపయోగించే వాని మీద ఉంటుంది. ఈ కాలంలో చాలా మంది దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. నేను కూడా నాకు తోచిన, దేవుడు నాకు అందించిన చిన్న పరిచర్య ఏదో నేను చేస్తా ఉన్నా. ఇది కేవలము మా ఎవరి జ్ఞానము కాదు, దేవుడు మాలో పెట్టి ఇతరుల ప్రయోజనం కోసం మమ్మల్ని ఉపయోగిస్తున్నారు ఆయన. అప్పుడు మేము దేవుని మీద అతిశయించడానికి ఏపాటి వారం, ఆయన కాలి కింద దుమ్ము లాంటి వారము. మనం అందరము కూడా మంటి శరీరాలు కలిగి ఉన్న వారం. దేవుని మీద మనం ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. మనలో ఉన్న అభిషేకమైన, మనలో ఉన్న వరాలైనా, మనల్ని దేవుడు ఇతరుల స్వస్థత కోసం ఉపయోగించిన, మన ప్రార్థన దేవుడు ఆలకించిన, ఎంతో వినయంతో దేవా నా ప్రార్థన ఆలకించావు, వీరిని నన్ను క్షమించి వారిని స్వస్థపరిచావు, వారికి ఒక ప్రయోజనం సాధించగలిగేలాగా నా ప్రార్థన వాడుకున్నావంటే దేవుని చేతలో పరికరాలుగా వాడబడటం ఒక గొప్ప భాగ్యము, ఒక గొప్ప ధన్యత. అంతేకాని అది మన ప్రజ్ఞ, మన యొక్క సామర్థ్యం కానే కాదు. అంతేకాకుండా చాలా మంది తమకున్న దానితో, అంటే నాకు చాలా ప్రార్థనా శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇది కోరుకుంటాను, దేవుడు నాకు ఇది దయచేస్తాడు. దయచేయకుండా ఏం చేస్తాడు? ఆయన కోసం నేను వాడబడుతున్నాను కాబట్టి నా కోసం కూడా ఆయన చేస్తారు. ఈ విధమైనటువంటి వాదనలు ఈ మధ్యకాలంలో చాలా వినపడతా ఉన్నాయి. అంటే దేవుని యొక్క శక్తిని మన స్వార్థాని కోసం ఉపయోగించడం కోసం దేవుని మనము వినయంతో అడగట్లేదు. అదేదో మన కోసం ఆయన చేస్తారు, చేయక తప్పుతుందా అన్నట్లుగా ఆ కోల, ఆ యొక్క దండము కూడా దేవునినే నియంత్రించాలని చూస్తా ఉన్నట్లుగా, వాడేవారిని కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నట్లుగా చూస్తున్నట్లుగా మనము కూడా దేవునిని మన స్వప్రయోజనాల కోసం, స్వార్థాల కోసం వాడుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు కొన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఏమంటా ఉంటారంటే, అక్కడ నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరంటారంటే, ఆయన మనలో ఉన్నంత వరకే మనం ఏదైనా ఉపయోగపడగలం, ఏదైనా చెయ్యగలము. కానీ ఆయన నుంచి విడివడిపోయి మనం అతిశయపడ్డామంటే ఏమైపోతాము? సాతానే, లూసిఫర్ ఏమైపోయాడు? తనను తాను మహింపరుచుకున్నాడు, అన్నిటికంటే ఎత్తుగా నన్ను హెచ్చించుకుంటానన్నాడు, ఎంతో సౌందర్యం కలవాడని అని ఎంతో ఎంతో మిడిసిపడ్డాడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ సాతాను యేసుక్రీస్తు కాళ్ళ కింద తొక్కబడ్డాడు. మనకు కూడా ఆ శక్తిని దేవుడిచ్చాడు. శీఘ్రముగా సాతాను మీ కాళ్ళ కింద చితక తొక్కించబడును అంటే అంతగా హెచ్చించుకుని అతను ఎలా పడిపోయాడు. కానీ యేసుక్రీస్తు వారు తనను తాను రిక్తునిగా చేసుకొని మనుష్యుల పోలికగా దాసుని స్వభావము ధరించుకొని లోకానికి వచ్చారు. సర్వశక్తిమంతుడు, సర్వోపకారి, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారు మన సృష్టికర్త అయినా సరే మన రక్షణ కోసం ఎంతగా తనను తాను తగ్గించుకున్నారు. మనం మాత్రం ఏ విధంగా ఎక్కడ తగ్గించబడటానికి ఇష్టమే పడట్లేదు. అంతేకాకుండా ఇర్మియా గారు రాసిన గ్రంథంలో 9వ అధ్యాయంలో 23, 24 వచనాల్లో ఉంటుంది, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. ఒకరికి జ్ఞానం ఉందంటే నేనే కదా ఇంత జ్ఞానిని, నాకంటే ఎవ్వరు జ్ఞానులు కాదని అతిశయించడం మొదలు పెట్టామా, అదే క్షణం మన యొక్క డౌన్ఫాల్కి మనమే ఒక అడుగు ముందుకు వేసినట్లు అవుతుంది. కాబట్టి జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. కానీ ఈ జ్ఞానం ఇచ్చినటువంటి గొప్ప జ్ఞాని అని యేసుక్రీస్తు వారిని బట్టి మనం అతిశయించాలి. మనకు కలిగినదంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించింది మన కోసం కానే కాదు. మనకున్న ప్రతీది కూడా ఇతరుల యొక్క ఆత్మలు రక్షించబడటానికే. మనము ఇతరుల ఆత్మ రక్షణ కోసం ఎప్పుడు కూడా మనము ప్రలాపిస్తూ, మనము దానికోసం ఆతృత పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే మనకు కావలసినవన్నీ దేవుడు మనకు
అవసరమైన దానికంటే కూడా ఆయన ఎక్కువగా ఇస్తారు. దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. మన ఆలోచన కేవలము దేవుని విధానాలు ఇతరులు గమనిస్తున్నారా, మన ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారా, లేదా మన ప్రార్థనని దేవుడు ఆలకించి వాళ్ళ యొక్క ఆత్మలు రక్షించబడుతున్నాయా అన్న యొక్క ఆ ఒక్క ఆతృత తప్ప మనలో ఇంకా ఏ ఆతృత కూడా ఉండకూడదు. అప్పుడు దేవుడు ఆ ఆతృతని, ఆ ఆసక్తిని, ఆయన పట్ల ఉన్నటువంటి ఆ గొప్ప అభిలాషని, దేవుని పట్ల ఉన్న ప్రేమని ఆయన ఉపయోగించుకుని మన శరీరాల్ని, మనకున్న సమస్తాన్ని ఆయన ఆధారంగా చేసుకుని ఇతరుల యొక్క మేలు కొరకు, ఆయన యొక్క మహిమ కోసం వాడుకుంటారు. కాబట్టి మనము ఎట్లాంటి పరికరమైనా, ఎలాంటి పాత్రలమైనా దేవుని మహిమ కోసమే మనం వాడబడతాము. ఈ శరీరాల్లో ఉన్న ప్రాణము, ఆత్మ దానికోసం మాత్రమే. శరీరంతో మనం సుఖభోగాలను అనుభవిస్తూ ఈ లోకము శాశ్వతమని మనం అనుకుంటాం, కానీ ఆ శాశ్వతమైనది చాలా అశాశ్వతము. నిత్య జీవము, మన జీవము యేసుక్రీస్తు వారిలోనే దాచబడి ఉన్నది. అది ఒక్కటి మన మనసులో ఉంటే మనం ఎప్పుడు కూడా మన స్వప్రయోజనాన్ని ఆశిస్తూ మనము మిడిసిపడకుండా దేవుని చేతిలో ఒదిగిపోయే ఒక వినయము గల ఒక పాత్రలాగా మనం ఉంటే, తగిన సమయంలో ఆయనకు తెలుసు మనల్ని ఎప్పుడు హెచ్చించాలో. అసలు హెచ్చించే అవసరం కూడా లేదు. ఆయన పని జరిగితే చాలు. అక్కడ మనం పరలోకంలో కలుసుకున్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అన్నప్పుడు ఆ మెప్పు, మహిమ, ఘనత ఆయన ప్రత్యక్షతలో మనకి కలుగుతాయి. అప్పటిదాకా మనల్ని మనం తగ్గించుకొని దేవుని చేతిలో వాడబడే సాధనాలుగా, ప్రభువా నాకు ఇచ్చిన సమస్తము నువ్వు దానిని ఈ లోకములో ఎలా వాడదలుచుకున్నావో అలా వాడటానికి నన్ను నేను ప్రాణాత్మ దేహాలతో నీ దగ్గర లోబర్చుకో తండ్రి అని మనము ఆయనకు అప్పగించుకుంటే సమస్తాన్ని ఆయనే నిర్వహించి ఆయన సమర్థవంతంగా దాన్ని ఇతరుల కోసం ఉపయోగించగలరు. ఆ విధంగా మనం చేయగలగాలని దేవుని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇప్పటిదాకా కొన్ని నిమిషాలు నీ చేతిలో ఉన్న పరికరాలు కేవలం నీ వలన వాడబడతాయి. అంతేకా నా పరికరలో ఎటువంటి, ఆ పరికరములో కానీ దేనిలో అయినా సరే ఎటువంటి శక్తి లేదు. నీ చేతిలోనే, నీ మాటలోనే, నీ ఉద్దేశంలోనే మహాశక్తి దాగుందని, దానిని మీరు ఎలా ఉద్దేశిస్తారో మా అందరి పట్ల అది నెరవేరాలని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always